మొత్తం మీద ఈ అంశానికి సంబంధించి ఒకసారి మనం మాట్లాడుకుందాం. సో సెక్రటేరియట్ నుంచి మా ప్రతినిధి నరసింహరావు ఉన్నారు, అలానే హైకోర్టు దగ్గర మా ప్రతినిధి ప్రవీణ్ ఉన్నారు. సో ముందుగా మనం ప్రవీణ్ దగ్గరికి వెళ్దాం. సో ప్రవీణ్, సో ఎందుకు హైకోర్టు ఒక ప్రభుత్వ అధికారి మీద గతంలో అంటే కంటెంప్ట్ కేసులు మనం చాలా చూసాం, కలెక్టర్లు కానీ భూసేకరణ సందర్భంగా కలెక్టర్లు వివరించేటువంటి తీరు కానీ, లేదా కొంతమంది అధికారులు వివరించేటువంటి తీర్లు కానీ, లేదా పోలీస్ అధికారులు వివరించేటువంటి తీర్లు కానీ, సో వీటన్నిటి వీళ్ళ విషయాల్లో గతంలో హైకోర్టులు వివరించినటువంటి తీరును చూసాం. అరెస్టు చేయమనో లేదంటే ఫైన్ వేస్తామనో రకరకాల కామెంట్ చేస్తూ వస్తాయి. సో కానీ రంగనాథ్నే దాదాపుగా హైకోర్టు గడిచిన కొన్ని రోజులుగా టార్గెట్ చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఆయనని అరెస్ట్ చేయాలని ఒకసారి అంది, మరోవైపు ఆయన కంప్లీట్గా పోస్ట్ నుంచి తప్పించాలనింది. సో ఆయన 9 తలల విషసర్పంలా వ్యవహరిస్తున్నారని చెప్పేసి కూడా కామెంట్స్ చేసింది. సో ఎందుకు రంగనాథ్ మీద హైకోర్టు ఈ రకమైనటువంటి కామెంట్స్ చేయాల్సి వచ్చింది? రైట్, ప్రస్తుతం మనం చూస్తున్నాం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు చెప్పినట్లుగా హైడ్రా ఏర్పాటైంది. హైడ్రా చెరువుల పునరుద్ధరణ కావచ్చు, వర్షాల వచ్చినటువంటి సమయంలో పబ్లిక్ని ఏ విధంగా కాపాడాలి, డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా వారి దగ్గరే ఉంది కాబట్టి వీటన్నిటిపైన హైడ్రా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటూ వస్తుంది. కానీ ఇప్పుడు తెలంగాణ హైకోర్టు ఆగ్రహానికి గురవడానికి కారణం ఏంటంటే దాదాపు హైడ్రా పైన ఒక వ్యక్తిగతంగా హైడ్రా కమిషనర్గా ఉన్నటువంటి రంగనాథ్ పైనే దాదాపు 63 కోర్టు ధిక్కరణ పిటిషన్లు పెండింగ్లో ఉండడం, హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలను కూడా లెక్క చేయకుండా ఒకే ల్యాండ్లోనే మూడు సార్లు హైకోర్టు ఆదేశాలు ఇచ్చినప్పటికీ కూడా 3 సార్లు కూడా అదే ల్యాండ్లోకి ప్రైవేట్ ల్యాండ్లోకి హైడ్రా వెళ్ళడం వల్ల తెలంగాణ హైకోర్టు అయితే మాత్రం చాలా సీరియస్గానే పరిగణలోకి తీసుకొని ఈరోజు కీలకమైనటువంటి ఆదేశాలు ఇచ్చింది. హైడ్రా కమిషనర్గా ఉన్నటువంటి రంగనాథ్ను తప్పించి ఆ స్థాయిలో అంటే ఒక సెక్రటరీ స్థాయిలో ఉన్నటువంటి ఒక ఉన్నతాధికారి హైడ్రా కమిషనర్గా ఉన్నటువంటి వ్యక్తి హైకోర్టు ఉత్తర్వులను కూడా పట్టించుకోకపోవడాన్ని చాలా సీరియస్గా పరిగణలోకి తీసుకుంది. కాబట్టి అర్హత కలిగినటువంటి అధికారిని, ఐజీ స్థాయి అధికారిని మరొక అధికారిని నియమించాలంటూ కూడా సిఎస్కు తెలంగాణ హైకోర్టు ఒక స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి. మరోవైపు హైకోర్టు ఆర్డర్ ఇస్తూనే కొన్ని కీలకమైనటువంటి కామెంట్స్ చేసింది హైడ్రాను ఉద్దేశించి. ఎందుకంటే హైడ్రా అనేది తెలంగాణ రాష్ట్రంలో ఒక అజేయ శక్తిలా మారిందని, 9 తలల విషసర్పంలా హైడ్రా వ్యవహరిస్తుంది, చట్టానికి అతీతంగా హైడ్రా వ్యవహరిస్తుంది అనేటువంటి అంశాన్ని కూడా తెలంగాణ హైకోర్టు తన కామెంట్స్ రూపంలో చెప్పినటువంటి అంశం. మరొక కీలకమైనటువంటి అంశం ఏంటంటే ఒక లోతుకుంట ప్రైవేట్ ల్యాండ్ వ్యవహారానికి సంబంధించి 3 సార్లు హైకోర్టు ఆర్డర్ ఉన్నప్పటికీ కూడా హైకోర్టు ఉత్తర్వులు ఉల్లంఘించి ఏ విధంగా హైడ్రా వెళ్తుందని ఆ కామెంట్స్ చేస్తూనే గ్రీకు పురాణాలతో హైకోర్టు హైడ్రాను పోలుస్తూ కూడా ఈరోజు సంచలనమైనటువంటి కామెంట్స్ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ 63 కోర్టు ధిక్కరణ పిటిషన్లను కూడా చాలా సీరియస్గానే పరిగణలోకి తీసుకుందనేది కూడా మనం భావించాల్సి ఉంటుంది. ఇక హైకోర్టు అంటే హైడ్రా ఇప్పటి వరకు కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలైంది మనం చూసినట్లయితే హయత్ నగర్లో ఉన్నటువంటి ఒక ప్రైవేట్ స్థలంలో కోర్టు ఉత్తర్వులు ఉన్నప్పటికీ కూడా హైడ్రా ఎంటర్ కావడం, దానిపైన కూడా కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలైంది. మరోవైపు అమీన్పురలో కూల్చివేతల సమయంలో కూడా అమీన్పూర్ ఆ ప్రైవేట్ ల్యాండ్లో కూల్చివేతలు చేయవద్దంటూ కూడా తెలంగాణ హైకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ కూడా దాదాపు 120 మంది అధికారులు అక్కడికి వెళ్ళి కూల్చివేతలు చేసినటువంటి సమయంలో ఆ ఫోటోలను వీడియోలను చూసినటువంటి హైకోర్టు గతంలో అమీన్పూర ల్యాండ్ వివాదానికి సంబంధించి కూడా ఒక 120 మంది అధికారులు అక్కడికి వెళ్ళి కూల్చివేస్తుంటే అదొక యుద్ధ వాతావరణంలో ఉంది, అంటే హైకోర్టు యొక్క ఉత్తర్వులను కూడా మీరు పట్టించుకోలేదంటూ కూడా అమీన్పూర ఆ ల్యాండ్ వివాదానికి సంబంధించి కూడా తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. మరోవైపు సంధ్యా కన్వెన్షన్ కేసుకు సంబంధించి కూడా సంధ్యా కన్వెన్షన్ ల్యాండ్ వివాదానికి సంబంధించి కూడా హైకోర్టు ఉత్తర్వులు ఉన్నప్పటికీ కూడా వాటిని పట్టించుకోకుండా కూల్చివేయడంతో తెలంగాణ హైకోర్టు హైడ్రా కమిషనర్ తమ ముందు వ్యక్తిగతంగా విచారణకు హాజరయ్యి వివరణ ఇవ్వాలంటూ కూడా ఆదేశించడంతో రంగనాథ్ గతంలో వ్యక్తిగతంగా విచారణకు హాజరయ్యి తన వివరణ కూడా ఇచ్చి క్షమాపణలు చెప్పినటువంటి పరిస్థితి కూడా మనం గతంలో చూసాం. మరోవైపు బతుకమ్మ కుంట వివాదం దాదాపు మనం చూస్తే దాదాపు 15 నుంచి 20 రోజుల పాటు తెలంగాణ హైకోర్టులో సుదీర్ఘంగా విచారణ జరిగిన తర్వాత బతుకమ్మ కుంట వ్యవహారానికి సంబంధించి కొన్ని కీలక ఆదేశాలు ఇచ్చింది. అయినప్పటికీ కూడా హైడ్రా కొంత భూమిలో ప్రవేశించి దానిని హ్యాండ్ ఓవర్ చేసుకుందనేటువంటి అభిప్రాయాలపైన కూడా కోర్టు ధిక్కరణ పిటిషన్లు పెండింగ్ ఉన్నాయి. మరోవైపు ఇటీవల కాలంలో మనం చూసాం శంషాబాద్ దగ్గర బహదూర్గూడలో జరిగినటువంటి రణరంగం ఏదైతే ఉందో, పోలీసులపై దాడులు చేసినటువంటి సందర్భం ఏదైతే ఉందో, దాదాపు 85 మంది రైతులు అక్కడ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించడం, హైడ్రా తమ యొక్క ఉత్తర్వులు ఉల్లంఘించింది అనేటువంటి అంశాన్ని కూడా ప్రధానంగా బహదూర్గూడ ల్యాండ్ వివాదానికి సంబంధించి కూడా ప్రధానంగా తెలంగాణ హైకోర్టు ముందు మెన్షన్ చేశారు. మరోవైపు హయత్ నగర్లో జరిగినటువంటి ఒక ప్రైవేట్ ల్యాండ్ వ్యవహారానికి
సంబంధించి కూడా కోర్టు ధిక్కరణ పిటిషన్లు కూడా పెండింగ్ ఉన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ పిటిషన్లు పెండింగ్ ఉన్నటువంటి సమయంలో, ఈ పిటిషన్లు విచారణ జరిగినటువంటి సమయంలో కూడా హైకోర్టు ఒక కీలక కామెంట్ చేసింది. కేవలం రాష్ట్ర ప్రభుత్వం జీవోతో నడుస్తున్నటువంటి హైడ్రా సంస్థ, దానికి ఇప్పటి వరకు కూడా ఎస్ఓపి కూడా లేదు. ఎస్ఓపి అంటే ఏంటంటే స్టాండింగ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ కూడా లేదు. అయినప్పటికీ కూడా కోర్టు ఉత్తర్వులు ఉల్లంఘించి తనకు ప్రత్యేకమైనటువంటి అధికారాలు ఉన్నాయి, లేకుంటే రాజ్యాంగానికి అతీతులుగా మేము పనిచేస్తున్నామంటూ కూడా ఆ హైడ్రా వ్యవహరిస్తుందంటూ కూడా